నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం వడ్డీలు కట్టుకుంటూ రాష్ట్ర పాలన సాగిస్తుందని, యువగలంలో ఇచ్చిన హామీలను అలాగే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పాలన సాగిస్తున్నామని, ఎన్నికల ప్రచారంలో అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు, సూపర్వైజర్లకు, సిడిపిఓల సమస్యలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని, కొద్దిగా సమయం పడుతుందని, ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 దఫాలుగా జీతాలు కూడా పెంచామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గ్రహించి కూటమి ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 దఫాలుగా జీతాలు కూడా పెంచామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గ్రహించి కూటమి ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. ఆమె వెంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతో రమేష్, సుధాకర్ రెడ్డి, రైతు సేవ సంఘం చైర్మన్ ఏజీ కిషోర్, చిట్టేటి పెరుమాళ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే మనకు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ శాలరీ పెంచడం గురించి కూడా ప్రచారం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి. మొన్న అసెంబ్లీలో కూడా దాని గురించి చర్చించడం కూడా జరిగింది. అటు గుమ్మడి సంధ్యారాణి గారు మినిస్టర్ గారు, అలాగే కొంతమంది శాసనసభ్యులు కూడా అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకు కూడా శాలరీ పెంచమని కూడా అడగడం జరిగింది. దాని గురించి ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేసుకొని దాన్ని పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే గతంలో 70% మాత్రమే పర్సంటేజ్ ఉండేది అంగన్వాడీ స్కూల్స్ కి, పిల్లలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని అది 70% ఉన్న పిల్లల్ని వచ్చే అటెండెన్స్ కూడా మనం 96% కూడా పెంచడం జరిగింది. మన నియోజకవర్గంలో 422 వరకు స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో అంగన్వాడీ వర్కర్లు 422 వరకు ఉన్నారు. అలాగే సూపర్వైజర్లు 16. మన నియోజకవర్గం డేటా మాత్రమే ఇది. అలాగే 2 బ్లాక్ కోఆర్డినేటర్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనము అటు, ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ గర్భవతులకు గాని అలాగే వీళ్ళందరికీ కూడా ప్రాపర్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మానిటర్ ఇంకా స్పీడ్ గా అవ్వడానికి మనం సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా మనకు 58,204 అంగన్వాడీ వర్కర్లు మనకున్నారు. అలాగే సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు అందరికీ కలిపి 75 కోట్ల వ్యయంతో 5G సెల్ ఫోన్లు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ స్కూల్స్ కి మరుగుదొడ్లు కానివ్వచ్చు, అలాగే ఆర్ఓ వాటర్ గాని, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెంచడం జరిగింది. అలాగే లోపల వాళ్ళకి టీచింగ్ కి హెల్ప్ గా ఉండడానికి వాళ్ళకి ఆట వస్తువులు గాని, అలాగే కూరగాయలు పెంచుకోవడానికి కూడా మనము స్పేస్ ని ఇచ్చి కూరగాయలు ఫ్రెష్ గా పెంచుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. ఇలాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లని, వర్కర్ని కూడా మనము ప్రత్యేక దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా కూడా వాళ్ళు అడిగిన నిబంధనలు అన్ని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వీలైనంత తొందరగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుంటారు. 2025లో కూడా 20 కోట్లు కేటాయించి 9 నెలల్లోనే అంగన్వాడీ స్కూల్స్ కూడా మనకు వాళ్ళకి కావాల్సిన గ్రాట్యుటీ, రిటైర్ అయ్యే టైంకి వాళ్ళకి ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ కి మనము కొంత వేతనం ఇస్తామో, అలాగే వీళ్ళకి కూడా గ్రాట్యుటీ అనే కింద వాళ్ళకు కూడా కొంత వేతనం ఇవ్వడానికి కూడా మన కూటమి ప్రభుత్వం 2025లో నిర్ణయించడం జరిగింది. ఇలాంటివి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేని విధంగా ఈసారి మనకు 2 సార్లు కూడా వాళ్ళ వేతనాలు పెంచడం కూడా జరిగింది. అంగన్వాడీకి హామీ ఇచ్చిన ప్రకారం అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వీళ్ళందరూ కూడా కొంచెం వేచి చూస్తే, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూసుంటారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, మనకు అప్పుల విధంగా అలాగే వడ్డీల విధంగా మనకు రాష్ట్రానికి వదిలిపెట్టిన పరిస్థితులు అందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలు గాని అలాగే అంగన్వాడీ టీచర్లు గాని. దాన్ని ఏవైతే అప్పులు ఉన్నాయి అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు మనం సంక్షేమ పథకాలు గాని లేదా అభివృద్ధి పనుల వైపు మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కొంత సమయం పడుతుంది. అంగన్వాడీ అన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ లోకి తేవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరికి కూడా ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా మా నియోజకవర్గం తరపున ఉన్న ఈ అంగన్వాడీ టీచర్లు గాని, హెల్పర్లు గాని, సిడిపిఓలు గాని, సూపర్వైజర్లు అందరూ కూడా కొంతకాలం వేచి చూస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ, అంటే
జీతం పెంచడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు అంగన్వాడీ టీచర్లకి ఏదైతే సమ్మర్ లో హాలిడేస్ ఉన్నాయో మిగిలిన టీచర్స్ కి ఇస్తున్నారో అలాగా హాలిడేస్ ఇమ్మని కూడా అడగడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి 30 రోజులు కూడా హాలిడేస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆర్థికంగా కొంచెం మంచిగా అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన వ్యయం ని కూడా మీకు సర్దుబాటు చేస్తారు. ఏవైతే మినీ అంగన్వాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ ఒక్కళ్లే, మినీ అంగన్వాడీలో ఒక్కళ్లే ఉంటారు. వాళ్ళని మనం టీచర్స్ గా ప్రమోట్ చేసి మళ్ళీ హెల్పర్స్ గా మనము కొత్తగా కూడా మనం పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మినీ అంగన్వాడీలు మాక్సిమం తీసేసి అన్ని పెద్ద అంగన్వాడీలుగా చేసి ఎక్కువ మంది పిల్లలు వచ్చేలాగా కూడా కూటమి ప్రభుత్వం చూస్తుంది. అంగన్వాడీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే 5 years లోపు పిల్లలు ఎంగేజ్ అవడానికి మనకు అంగన్వాడీ స్కూల్స్ ని కూడా పెట్టడం జరిగింది. అలాగే యాంటీనేటల్ కేర్ కావచ్చు, అలాగే ప్యూబర్టీ కేసెస్ లో కూడా మనం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వడం, ఐరన్ ఇవ్వడం, ఇలాగా మాల్ న్యూట్రిషన్ ని మనం సెగ్రిగేట్ చేయడం, ఇవన్నీ కూడా అంగన్వాడీ కిందే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేలాగా అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మీరు చూస్తే మనం చాలా అంగన్వాడీ స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అవంతా కూడా డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్స్ కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్స్ అన్ని కూడా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే బిల్డింగ్స్ ఏవైతే పెచ్చులుడిపోతున్నాయో వాటి డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాలని కూడా మనము ప్రపోజ్ చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. అలాగే మన నియోజకవర్గంలో కూడా మనము జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా సిడిపిఓలకి బిల్డింగ్స్ ఏవైతే అంగన్వాడీ అందరు కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి బిల్డింగ్స్ కూడా మనం గతంలో ఆపేస్తే దాన్ని కూడా ఇప్పుడు డెవలప్ చేయడం. అలాగే బిల్డింగ్స్ అన్ని కూడా నాయుడుపేటలో కూడా, అలాగే సూలూరుపేట సిడిపిఓకి మనం జెడ్పీ ఫండ్స్ నుంచి కూడా కొంత ఫండ్స్ మనము గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మనం జెడ్పీ నుంచి కూడా కొంత ఫండ్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనకు బిల్డింగ్స్ కూడా మార్పు చెందాయి, అంటే డెవలప్ అవడం జరిగింది. కొత్తవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలకి న్యాయం చేయడానికి లేదా మంచి చేయడానికే చూస్తుంటారు. ఒక మంచి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన అన్ని నిబంధనలు కూడా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నా వైపు నుంచి మన నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లందరికీ కూడా ఈ విజ్ఞప్తిని తీసుకొని కొద్ది రోజులు వేచి చూడవలసిందిగా